ఫ్రెండ్స్ ఈరోజు మనం చికెన్ కవర్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ చికెన్ తీసుకోండి, 1/2 kg. బాగా 2-3 సార్లు కడిగి పెట్టుకోండి. ఇందులో ఒక నిమ్మకాయ వేసేద్దాం. ఫస్ట్ నిమ్మకాయ వేసుకొని కలుపుకుంటే ఈ పులుసు అంతా బాగా పీస్కి పట్టేస్తుంది, నీసు వాసన రాకుండా ఉంటుంది. బాగా కలుపుకుందాం. కొంచెం శనగపిండి వేద్దాం ఫ్రెండ్స్. 2 స్పూన్లు కబాబ్ మసాలా వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా కలుపుకున్న తర్వాత లాస్ట్లో మనము గుడ్డ యాడ్ చేద్దాం. గుడ్డ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. లాస్ట్లో యాడ్ చేస్తే ఈ పీస్కి మిశ్రమం అంతా బాగా పట్టేస్తుంది, బైండింగ్ అవుతుంది బాగా. ఓకే ఫ్రెండ్స్, బాగా కలిపేసుకుందాం. దీన్ని ఒక 1 hour 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్ 1 hour తర్వాత ఇలా ఒక్కొక్కటి తీసుకొని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసి 2 వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి కబాబ్. ఓకే ఫ్రెండ్స్, మన కబాబ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చికెన్ కబాబ్ రెడీ అయిపోయింది. రెస్టారెంట్ స్టైల్ లాగా వచ్చింది కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.